హాయ్ హలో వెల్కమ్ టు బీరాస్ ఫుడ్. ఇవాళ రెసిపీ బెల్లం అరిసెలు. అరిసెలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. పాత బియ్యం 2 కేజీలు ఈ విధంగా బాగా వాష్ చేసుకుని ఒక నైట్ అంతా అలా రెస్ట్లో ఉంచాలి. ఇలా వాటర్ని డ్రైన్ చేసేసుకుని 10-15 నిమిషాలు ఉంచాలి. వాటర్ అంతా పోతుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకుందాం. ఈ పిండిని మనం జల్లెడతో మంచిగా జల్లించుకోవాలి. ఇదే ప్రాసెస్లో మొత్తం బియ్యాన్ని గ్రైండ్ చేసుకుని జల్లించుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందాం. 2 కేజీల బియ్యానికి 1.5 కేజీ బెల్లం తీసుకుందాం. చాలా కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం అంతా కరిగి పాకం వచ్చేటట్లు చూసుకుందాం. ఇలా సాఫ్ట్గా ఈ పాకం రావాలి. చేతికి అంటుకుంటుంది, తర్వాత లూజ్ అవుతున్నట్టుగా ఈ పాకం ఉంటే సరిపోతుంది. ఇందులో 200 గ్రామ్స్ నువ్వులు, 100 గ్రామ్స్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని వెంటనే స్టవ్ ఆపి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వెంటనే మనం తడిపిండి ఈ బెల్లం పాకంలో వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇద్దరుంటే ఈ పని ఈజీ అవుతుంది. నాకైతే ఈ పాకానికి ఈ బియ్యం పిండి సరిపోయింది. ఈ పిండి మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని పక్కన ఉంచాలి. అరిసెలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఈ చలిమిడితో చిన్న చిన్నగా మనకు కావలసిన సైజులో అరిసెలు ఇలాగ ఒక నూనె కవర్ కానీ ఏదైనా ఒక బటర్ పేపర్ మీద కానీ ఒత్తుకుని ఇంకా అరిసెలు వేసుకోవడమే. ఈ పని చేసేటప్పుడు ఇద్దరు ఉంటే తొందరగా ఈజీగా పని అయిపోతుంది. ఇలా వేడి వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుందాం. వేసిన అరిసె ఇలా పైకి వస్తే మంచిగా పర్ఫెక్ట్గా అరిసె రెడీ అయినట్టే. మంచి కన్సిస్టెన్సీలో పిండి కలుపుకున్నామని అర్థం. అన్నీ ఈ విధంగానే ఒక్కొక్కటిగా వేస్తూ ఒక్కొక్కటిగా కలర్ చూసుకుంటూ పక్కకు తీసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి అరిసెలన్నీ వచ్చాక తీసుకుని పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే క్రిస్పీ అరిసెలు, బెల్లం అరిసెలు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే please like, share and subscribe. Thank you for watching my Bira's Food.